గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకే, చార్ట్ కనపడుతుందా సార్? ఓకే సార్. చార్ట్ ఇది ఒక నాటల్ చార్ట్. ఈ నాటల్ చార్ట్ ఎక్కడిది అంటే మీకందరికీ తెలిసినటువంటిదే. ఇది మనము ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, ముచ్చటించుకున్నాం దీని గురించి. కానీ పాత వాళ్ళకి తెలుసు. ఇది కలాంశ అండ్ కత్పల్ ఇంటర్లింక్స్ పుస్తకములో 369 పేజీలో ఉంటుంది ఈ చార్ట్ యొక్క వివరాలు. 21/11/1979, 8/46/34, 76/24/30/19 అని దాని వివరాలన్నీ అక్కడ ఉంటాయి. అందులో నుంచి స్వీకరించబడింది ఈరోజు డిస్కషన్ చేయడానికి. ఇక్కడ ఈ చార్టులో మీరు గమనించాల్సింది ఏంటంటే, మామూలుగా మనము అసెండెంట్ సబ్సబ్లార్డ్. Who is the ascendant subsublord here? Saturn. Saturn should be related with Moon's star lord. కదా? అంతేనా? అవును సార్. అవును సార్. పలకండి ఒకరి కనీసం రిప్లై. అసెండెంట్ సబ్సబ్లార్డ్ Saturn should be related to the Moon's star lord. అది రూల్ మనం చేసేది. అవునా? ఫస్ట్ రూల్. కానీ ఇంకొక సవరణ మీకు చెప్తున్నా. కేటీఎల్లో కీ టు లర్న్ అనేటువంటి పుస్తకములో 125 పేజీ ఓపెన్ చేయండి. కీ టు లర్న్ 125 పేజీ ఎవరి దగ్గర ఉందే వాళ్ళు ఓపెన్ చేసి చెప్పండి. అక్కడ స్టెప్ 4 అనేది చదవండి. వాట్ ఈజ్ రిటన్ దేర్? స్టెప్ 4 కీ టు లర్న్ అనేటువంటి పుస్తకంలో 125వ పేజీలో స్టెప్ 4 వాట్ ఈజ్ రిటన్ ఇన్ 125 పేజ్ కేటీఎల్ కీ టు లర్న్ పేజ్ 125 పేజ్ and subsublords which establish the relationship with moon star lord. Choose the sub and subsublords. చూడండి, చూస్ ది సబ్ అండ్ సబ్సబ్లార్డ్స్. మనం ఏం చేస్తున్నాము ఇంతవరకు? లగ్నాకస్పు సబ్సబ్లార్డ్ను మూన్ స్టార్ లార్డ్తో ముడిపెడుతున్నాం కదా? ఓకేనా? కానీ ఇక్కడ మళ్ళీ ఆయన 125 పేజీలో ఏం చెప్తున్నారు? స్టెప్ 4లో చూస్ ద సబ్ అండ్ సబ్సబ్లార్డ్స్ విచ్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ విత్ మూన్స్ స్టార్ లార్డ్. ఇక్కడ చూడండి, మూన్స్ లగ్నాకస్పు సబ్ లార్డ్ సాటర్నే, సబ్ లార్డ్ కూడా సాటర్నే, మూన్ స్టార్ లార్డ్ కూడా సాటర్నే అయినాయి. కాబట్టి బాగా భద్రంగా పకడ్బందీగా మాట్లాడినాడు. కానీ సార్ మాత్రము గప్చిప్ ఉంటాడు, గప్చిప్. కానీ సార్ చెప్పరు. ఇప్పుడు లగ్నాకస్పు సబ్సబ్లార్డ్ సాటర్న్, సబ్లార్డ్ సాటర్న్, సబ్సబ్లార్డ్ సాటర్న్, మూన్ స్టార్ లార్డ్ కూడా సాటర్న్. కాబట్టి అన్నిటికీ కనెక్షన్ వచ్చింది. అదే మాట ఇక్కడ రాస్తాడు ఆయన 371 పేజీలో కలాంశ కత్పల్ ఇంటర్లింక్స్ లో ఏం రాస్తాడు? ఇఫ్ వి ఎగ్జామిన్ ద చార్ట్ వి నోటీస్ దట్ ద సబ్ అండ్ సబ్ ఆఫ్ అసెండెంట్ ఈజ్ సాటర్న్ హూ ఈజ్ ఆల్సో నేటివ్స్ మూన్స్ స్టార్. చూసారా? ఇక్కడ అసెండెంట్ సబ్సబ్లార్డ్ సాటర్న్, సబ్లార్డ్ కూడా సాటర్న్ అయ్యి మూన్ స్టార్ లార్డ్ కూడా సాటర్న్ అయినాడు. కాబట్టి ఇట్లా అయినటివి మొత్తం బాగా చూపిస్తున్నాడు. అట్లా అన్నిటికీ చూపించినారా మళ్ళా ఆయన బుక్కుల్లో ఎక్కడైనా కానీ? లేదే. అంటే మనం కూడా నేర్చుకోవాలి. ఎక్కడైతే బాగా బాహాటంగా కనెక్షన్స్ లింక్స్ వచ్చినాయో బాగా ఎగ్జిబిట్ చేయాలి, దాన్ని హైలైట్ చేయాలి. లేని చోట గప్చిప్పును దాటుకొని పోవాలా, ఒక రూల్తోనే సాటిస్ఫై కావాలా. అలా అంటే ఏంటి? వాళ్ళు 125లోనేమో అట్లా రాస్తాడు, మళ్ళా చెప్పేటప్పుడేమో లగ్నాకస్పు సబ్సబ్లార్డ్ షుడ్ బి రిలేటెడ్ టు మూన్ స్టార్ లార్డ్ అంటాడు. కాబట్టి మనము వీలైనంత వరకు సబ్లార్డ్ని కూడా
చేసేదానికి ప్రయత్నం చేయాలి, కానప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా ఇది ఒక పాయింట్ మనం గమనించాల్సినటువంటిది. అంటే పెద్దలు ఎలా చెప్తారు వాళ్ళు చూడండి. ది సబ్సబ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ ఇన్ ది సెకండ్ హాఫ్. అది అంటే ఇంకేమి ఇప్పుడు చైల్డ్ సెక్స్ కన్ఫర్మేషన్ చేయడం. ఇక్కడ అసెండెంట్ ఇది మేల్ చార్ట్. దిస్ ఈస్ ది చార్ట్ ఆఫ్ ఎ మేల్. ఇక్కడ అసెండెంట్ రైజెస్ ఇన్ స్కార్పియో. స్కార్పియో స్త్రీ రాశి, మేల్ సైన్. స్త్రీ ప్లస్ ఫీమేల్ ప్లస్ మేల్ సైన్. ఇది స్త్రీ రాశి, మేల్ సైన్, మేల్ జన్మ అయినప్పుడు ఏమి ఆర్క్ షుడ్ బి మోర్ దాన్ 50%. ఆర్క్ షుడ్ బి మోర్ దాన్ 50%. సరిపోయింది. 64.82 ఉంది. ఓకే, ఇది కూడా సరిపోయింది. ఓకేనా? ఓకే సార్. ఇంకా మనము 117 రూల్ ఏం చెప్పుకుంటున్నాము ప్రతిసారి? అసెండెంట్ ఇది సన్ కో రూలర్స్, మూన్ కో రూలర్స్ అండ్ అసెండెంట్ కో రూలర్స్ షుడ్ బి ఏ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 or 7 or 10. 1, 7, 10 సూచించాలా, సిగ్నిఫికేటర్ కానీ లేదా సిగ్నిఫై చేయడం కానీ. అంటే దాన్ని ఏమంటారు, పొజిషనల్ స్టాటస్ ద్వారా వస్తే కూడా తీసుకోవచ్చు. లేదు పొజిషనల్ స్టాటస్ లేనప్పుడు మనం ఏం చేయాలా, స్టార్ లాడ్ ద్వారా, సబ్ లాడ్ ద్వారా సిగ్నిఫికేటర్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా ఇక్కడ చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. ఇక్కడ మార్స్, మెర్క్యూరీ, శాటర్న్ ఇవన్నీ ఇదిగో ఇక్కడ చూడండి వరుసగా ఆల్ 9 ప్లానెట్స్ 1, 7. ఇక్కడ శాటర్న్ 1, 7 ఉంది. ఇక్కడ శాటర్న్ వచ్చినప్పుడు ఇది క్లబ్ చేయాలి. ఇది క్లబ్ చేస్తే రాహు వస్తాడు. 1, 10 వచ్చింది. 1, 7, 1, 10. ఓకే. సన్ 3 చూపించాడు. 1, 7, 1, 10. తర్వాత మూన్ 1, 7, 10. 1, 7, 10 10 సరిపోయింది. మార్స్ 1, 7, 10. ఇక్కడ 7 ఉంది, సరిపోయింది. మెర్క్యూరీ 1, 10 1, 10 10. ఇక్కడ జూపిటర్ 1, 7, 10 సరిపోయింది. రాహు 1, 10. ఇక్కడ 10 ఉంది. సన్ సాటర్న్ 7. ఇక్కడ 1, 10 సరిపోయింది. ఇక్కడ రాహు 1, 7, 10. ఇక్కడ 1, 7, 10 సరిపోయింది. కేతు 1, 7, 10. 1, 7, 10 సరిపోయింది. అట్లా అన్ని సరిపోయినాయి. 1, 7, 10 1, 7, 10 ఎట్లా అట్లా మొత్తానికి సరిపోయినాయి. బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక గమనించాల్సింది ఏమిటంటే ఒక ప్రత్యేకమైనటువంటి రూల్. ఈ 1, 7, 10 రూల్లో ఆల్ ది కో రూలర్స్ ఆఫ్, ఇప్పుడు మనం చూసాము అన్ని 9 ప్లానెట్స్ 1, 7, 10 1, 7, 10 1, 7, 10 వచ్చినాయి. అంటే స్టార్ లార్డ్ ద్వారా, సబ్ లార్డ్ ద్వారా 1, 7, 10 1, 7, 10 వచ్చాయి. ఇక్కడ 1, 7 వచ్చి ఇక్కడ 10 వచ్చినా ఓకే. ఇక్కడ 7 వచ్చి ఇక్కడ 1, 10 వచ్చినా ఓకే. అట్లా చేసినాం మనం. ఇది బాగానే ఉంది. కానీ ఇంకొక రూల్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ముఖ్యంగా ఏంటంటే, ఇది కూడా మొన్ననే రీసెంట్గా కపిల సార్ కూడా చెప్పినాడు మీకు. అది కేటీఎల్లో 120 పేజ్లో ఉంది. 120 పేజ్ కేటీఎల్ కీ టు లర్న్ 120 పేజ్. 1, 2, 3వ పారా. Thus all the planets co-ruling the ascendant should be linked to 10 or 1 or 7 through their star lords, or should have positional status to become the significator of ascendant, etc. చూసినారా? ఆల్ ది కో రూలింగ్ ప్లానెట్స్ అన్ని 1, 7, 10 కావాలా. లగ్న కో రూలింగ్ ప్లానెట్స్ అన్ని 1, 7, 10 కు ఉండాలా అంటాడు. కానీ మళ్ళా సిన్స్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ closely represents the moment of birth, it should be significator of invariably all the 3 houses అన్ని 1, 7, 10 కావాలా. ఎవరు? లగ్నా కస్బ్ కో రూలర్స్ 1, 7, 10 చూపించిన సబ్ లార్డ్ మాత్రము 3ని చూపించాలా అంటాడు. ఇట్ షుడ్ బి సిగ్నిఫికేటర్ ఆఫ్ ఇన్వారియబుల్లీ ఆల్ ది 3 houses, బట్ సడన్లీ బి లింక్డ్ విత్ 10th. కానీ 10th కు మాత్రం కంపల్సరీగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎట్లా? ది స్టార్ లార్డ్ ఆఫ్ అసెండెంట్, సబ్ లార్డ్ ఆఫ్ అసెండెంట్ ఈజ్ ఇన్ 10 and the star lord
ఇవన్నీ 1 or 7. ఇప్పుడు అసెండెంట్ స్టార్ లార్డ్ సాటర్న్. ఈ సాటర్న్ వచ్చేసి వీనస్ ద్వారా, ఇక్కడ చూడండి, ఇక్కడ సాటర్న్ వచ్చేసి వీనస్ ద్వారా 7 ఉంది. వీనస్ ద్వారా 7 ఉంది. కానీ 1, 7, 10 3 కంపల్సరీ రావాలా అంటాడు. కానీ ఒక్కొక్కసారి రాకపోయినా 10 మాత్రం కంపల్సరీగా ఉండాలి. 10 చూడండి, ఇక్కడ అసెండెంట్ సబ్ లార్డ్, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 1, 10 ఉంది. 10 వచ్చేసింది. ఓకే, అదే దాని కింద మళ్ళా ఇఫ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ హ్యాస్ పొజిషనల్ స్టాటస్, సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ కనుక పొజిషనల్ స్టాటస్ ఉండి అది 10th కు సిగ్నిఫై అయితే, అంటే 10th కు సిగ్నిఫై చేస్తే చాలు. సైన్ లార్డ్గా కానీ, స్టార్ లార్డ్గా కానీ, సబ్ లార్డ్గా కానీ, సబ్ లార్డ్గా కానీ ఉంటే ఓకే. ఇంకా మిగతా 1, 7, 10 కావాల్సిన పనిలా. ఒక 10 మాత్రం అంటే ఏమి, అసెండెంట్ సబ్ లార్డ్ అయినటువంటి ప్లానెట్, ఇక్కడ అసెండెంట్ సబ్ లార్డ్ అయినటువంటి ప్లానెట్ సాటర్న్ పిఎస్ ద్వారా, పిఎస్ ఉంది అనుకో, ఉండి పిఎస్ ద్వారా 10 కి సిగ్నిఫై చేస్తే, అంటే 10 కు స్టైన్ లార్డ్ కానీ, స్టార్ లార్డ్ కానీ, సబ్ లార్డ్ కానీ, సబ్ లార్డ్ కానీ ఉంటే కూడా ఓకే, దట్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ అంటారు. కాబట్టి ఇది కొంచెము జాగ్రత్తగా చూడండి. మనము ఓవర్లుక్ మీద 1, 7, 10 వస్తే దొబ్బేస్తున్నాం. కానీ 10 అనేది సబ్ లార్డ్ కు కంపల్సరీ, అసెండెంట్ సబ్ లార్డ్ కు 10 అనేది కంపల్సరీ. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, అది గుర్తుపెట్టుకోవడానికి. మీరు 1, 7, 10 వస్తాయి, రావని కాదు. కానీ అసెండెంట్ సబ్ లార్డ్ మాత్రము ఖచ్చితంగా 10 ఉండి తీరాలి. 1, 7, 10 3 ఉండాలా అంటాడు. ఒకవేళ 3 లేకపోయినా కనీసం 10 కున్నా కూడా చాలు. అసెండెంట్ సబ్ లార్డ్ పిఎస్ ద్వారా 10 కి సిగ్నిఫై చేస్తే ఓకే అని చెప్తున్నాడు. 120 పేజీలో ఆ కింద ఉంటుంది ఆ పారా. ఇఫ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ హ్యాస్ ది పొజిషనల్ స్టాటస్ అండ్ ఇట్ అపియర్స్ యాజ్ సైన్ ఆర్ స్టార్ ఆర్ సబ్ లార్డ్ ఆఫ్ ది 10th cusp, then also the condition is satisfied. ఓకేనా? ఓకే సార్. ఇంతవరకు ఎస్ సార్, నోట్ చేసుకున్నా. మీకు తెలిసినవే కాదని కాదు, కానీ కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అంటే ఏమి, ఇక్కడ మనము కొత్తగా ఇప్పుడు ఈ లగ్నాక సబ్ లార్డ్ కూడా 3 స్టార్ లార్డ్కు సంబంధం ఉండాలా అనేది చెప్తున్నాడు. అప్పుడు ఇంకా యాక్యురేట్ అన్నమాట. అది రెక్టిఫై చేసినటువంటి టైం. లగ్నా సబ్ లార్డ్ 2 కూడా 3 స్టార్ లార్డ్కు సంబంధం ఉండాలి అని చెప్తున్నాడు. ఎక్కడ కీ టు లర్న్ లో 125 పేజీలో స్టెప్ 4లో చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఈ చార్ట్కు సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా ప్రామిస్ ఆఫ్ ఫీమేల్ చైల్డ్, ఇది ఏమిటిదంటే, ఇది ముఖ్యంగా ముందు దీని పూర్వపరాలు చెప్తాను. ఇక్కడ 368 పేజీలో కలాంచా అండ్ కత్పల్ ఇంటర్లింక్స్ బుక్ లో 368 పేజీలో ఎగ్జాంపుల్ 11 అక్కడ పూర్వపరాలని వ్రాశాడు. ఫిగర్ 14.11 is the chart of a gentleman for whom 7th March 2006 proved to be a black day in his life. A black day in his life. 7 మార్చ్ 7/3/2006 నాపొద్దు అతనికి ఒక బ్లాక్ డే ఇన్ హిస్ లైఫ్. He was traveling in his car along with his wife, mother, daughter. కార్లో ప్రయాణిస్తున్నారు. ఎవరెవరితో? భార్య, తల్లి, ఫస్ట్ డాటర్, ముగ్గురితో ప్రయాణిస్తున్నారు. ది కార్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ గురైంది. ఎప్పుడు? అట్ అబౌట్ 6:25 hours. హిస్ వైఫ్, మదర్, డాటర్ ముగ్గురు డైడ్ ఆన్ ది స్పాట్. హీ ఎస్కేప్డ్ విత్ మైనర్ ఇంజురీస్. అది ఈ చార్ట్ లో ఉన్నటువంటి విశేషం. ఈ చార్ట్ను మనము ఇప్పుడు అసెండెంట్ సబ్ లార్డ్ను టాలీ చేసినాము. అంటే యాక్యురసీ ఆఫ్ ది అసెండెంట్ అంటారు చూడు, అది. తర్వాత ప్రామిస్ ఆఫ్ ఫీమేల్ ఫీమేల్ చైల్డ్ పుట్టింది. ఫీమేల్ చైల్డ్ కు మనం ఏం చేస్తున్నాము? 5th cusp సబ్ లార్డ్ ఎవరు? జూపిటర్.
fifth cusp. Who is the fifth cusp sub-sublord? Jupiter. Jupiter is the fifth cusp sub-sublord in this chart. Jupiter is the fifth cusp sub-sublord in this chart. Jupiter, again Jupiter is in the sub-sub of Mercury. Fifth cusp sub-sublord is Jupiter. Jupiter is in the sub-sub of Mercury. Where is Mercury placed? Mercury is placed in Scorpio. Scorpio. Female sign. So female birth. అందుకే అమ్మాయి మొదటి బిడ్డగా పుట్టింది ఫీమేల్ సైన్ కాబట్టి. అంటే ఫిఫ్త్ కస్ప్ సబ్సబ్లార్డ్ జూపిటర్. ఆ జూపిటర్ మెర్క్యూరీ యొక్క సబ్సబ్లో ఉన్నాడు. ఆ మెర్క్యూరీ స్కార్పియో సైన్ లో ఉన్నందుచేత ఫీమేల్ బర్త్ అయింది. అది ఒకటి. ఇంకొకటి ఏమిటిది? ఇదే ఫిఫ్త్ కస్ప్ సబ్సబ్లార్డ్ జూపిటర్. ఇక్కడ సెక్స్ కన్ఫర్మేషన్ చేయడానికి ఏరీస్ ఫిఫ్త్ కస్ప్ రైజెస్ ఇన్ ఏరీస్ సైన్. ఏరీస్ పురుష రాశి. ఏరీస్ పురుష రాశి. జన్మ స్త్రీ, బిడ్డ స్త్రీ జన్మ కాబట్టి పురుష ప్లస్ స్త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏముండాలా? less than 50%. అబౌవ్ 50. అబౌవ్ 50%. Above 50%. ఆర్క్ అబౌవ్ 50% ఉంది. ఇక్కడ అబౌవ్ 50% ఉంది. ఓకేనా? ఎస్ సార్. చూడండి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయినటివి మాత్రం బాగా క్లియర్గా గంట కొట్టినట్లు చెప్తారు. ఇక్కడ ఏం చెప్పినాడు ఆయన? ఫిఫ్త్ కస్ప్కేమో ఫిఫ్త్ కస్ప్ సబ్సబ్లార్డ్ జూపిటర్. జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్సబ్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ప్లేస్ ఇన్ స్కార్పియో. స్కార్పియో ఈజ్ ఎ ఫీమేల్ సైన్. సో ఫస్ట్ డాటర్ ఈజ్ ఫీమేల్ అని ధృవీకరించినాడు. అది ఒకటి. ఇంకా రెండవది ఏమి? ఆర్క్ ద్వారా ఫిఫ్త్ కస్ప్ రైజెస్ ఇన్ ఏరిస్ సైన్. ఏరిస్ సైన్ స్త్రీ జన్మ కాబట్టి ఫీమేల్ బర్త్. మేల్ ప్లస్ ఫీమేల్ మోర్ దాన్ 60%. అంటే ఆర్క్ థీరీ ప్రకారంగా కూడా టాల్ చేసినాడు. అట్లనే ఇక్కడ మాత్రము అసెండెంట్ ఏం చేస్తాడు? ఆర్క్ థీరీతో సెక్స్ కన్ఫర్మ్ చేసినాడు. ఇది చేయలే. ఇది చూడండి, అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ ఈజ్ సాటర్న్. సాటర్న్ వేర్ ఈజ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ in the sub of Ketu, sub of Ketu. Ascendant sub-sublord is Saturn. Saturn is in the sub of Ketu. Ketu is placed in Pisces. Female sign. మళ్ళా ఫీమేల్ నేటివ్ కావాలా, కానీ నేటివ్ మేల్. అట్లా కానప్పుడు ఎగ్గొడతారు. అయినప్పుడేమో ఈడ పక్కడబందిగా రాస్తాడు. చూడండి ఆడ ఆ బుక్ లో పక్కడబందిగా చూపిస్తాడు. అయినప్పుడు కానప్పుడు దాటుకొని పోతారు చల్లగా. ఆ తెలివితేటలు మనకు కూడా ఉండాలా అంటా నేను. మనకు కూడా ఉండాలి. అయినప్పుడు బాగా హైలైట్ చేయండి, కానప్పుడు సైలెంట్ గా దాటుకోండి. ఏదో ఒకటి చూపించి దాటుకోవడం అది నేర్చుకోవాలి మనం కూడా. మీకు అర్థమైందా? ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా సార్? ఈ పాయింట్ ఇంకొకసారి రిపీట్ చేస్తారా? అది అసెండెంట్ సబ్సబ్లార్డ్ ఇస్ సాటర్న్. Saturn sub-sublord is Ketu. And Saturn ascendant cusp sub-sublord is Saturn. Saturn is in the sub of Ketu. Ketu, where he is placed in Pisces sign, female sign. So, ఏం కావాలా? ఫీమేల్ నేటివ్ ఫీమేల్ బర్త్ కావాలడా, కానీ పురుష జాతకం ఇది అడ ఫెయిల్ అయింది. అందుకు సైలెంట్ గా ఉన్నాడు. పాస్ అనేది మాత్రం చూపించినాడు. అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ సాటర్న్. సాటర్న్ కు మూన్కు సరిపోయింది. మూన్ స్టార్ లార్డ్కు ఇది స్కార్పియో సైన్ రైజ్ అయింది అసెండెంట్. ఇక్కడ అసెండెంట్ అనేది ఇది స్త్రీ రాశి, మేల్ బర్త్ కాబట్టి మోర్ దాన్ 60% ఆర్క్ అని ఆర్క్ తో సరిపెట్టినాడు. ఇక్కడేమో ఫిఫ్త్ కు 2 టాల్ అయినాయి కాబట్టి 2 చూపించినాడు. అట్లా ఫిఫ్త్ కు 2 టాల్ అయినాయి, అక్కడ 2 చూపించినాడు ఆయన. సార్ ఫస్ట్ చైల్డ్ ఏనా సార్? సెకండ్ చైల్డ్, ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్ సార్? ఫస్ట్ చైల్డ్. అక్కడ 368 పేజీలో ఏమన్నాడు? he was traveling in his car along with his wife, mother and first daughter. మొదటి అమ్మాయి, భార్య, తల్లి, మొదటి అమ్మాయి, తాను 4 కారులో పోతున్నారు. యాక్సిడెంట్ జరిగింది.
తీవ్ర ప్రమాదాలకు గురయ్యి ముగ్గురు ఆన్ ది స్పాట్ వచ్చినారు. అతను ఒక్కడు ఎస్కేప్ అయినాడు విత్ మైనర్ ఇంజురీస్. అది ఈ చాప్టర్ యొక్క సారాంశం. అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళు తమకు బాగా టాలీ అయినటువంటివి బాగా స్ఫుటంగా గట్టిగా చెప్తారు. అట్లా అన్ని వేళ అవుతాయా మళ్ళా అంటే అయిన చోట అవుతాయి, పోయిన చోట పోతాయి. మనం కూడా అట్లనే చెప్తూ పోవాలి. అది నేను చెప్పేది. తర్వాత ఇంకొకటి చూడండి సార్, అది కూడా టాలీ అయినట్టుంది కదా సార్. కేతు ఫీమేల్స్ అయిన దిస్ ఇస్ ఎ మేల్ చార్ట్. మేల్ ఫీమేల్ గ్రేటర్ దాన్ 60 కరెక్టే కదా అక్కడ కూడా. రూల్ నెంబర్ 2 అలా కాదు మేడం. రూల్ నెంబర్ 2 సైన్ లార్డే ప్రాతిపదికన. అలా కాదండి మేడం గారు. ఇక్కడ 5th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? జూపిటర్. జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. అది ఆ పాయింట్ టాలీ అయింది సార్. ఇది అవాయిడ్ చేశారు అన్నది అర్థం కాలేదు నాకు. ఫస్ట్ జూపిటర్ 5th కస్ప్, దట్ ఈస్ టాలీడ్. ఇక్కడ అసెండెంట్ సబ్ లార్డ్ సాటర్న్ కేతు సబ్ లార్డ్ లో ఉన్నాడు. కేతు ఈజ్ ఇన్ పైసిస్ అన్నారు. దిస్ ఇస్ మెయిల్ చార్ట్ కదా. మెయిల్ చార్ట్ ఫీమేల్ ఇదిలో ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ 60 కదా అక్కడ కూడా. మేడం ఆర్క్ కాదు మేడం ఇక్కడ చెప్తోంది సార్. అదే నాకు అర్థం కాదు. కాబట్టి పీసీస్ లో ఉంది కాబట్టి ఫీమేల్ బర్త్ ఉండాలి అని ఇందాక లాజిక్ ఎలా వచ్చిందో దాని ప్రకారం ఇది అనమాట. ఆర్క్ కాదు ఇది, సైన్ పరంగా ఇది. ఫస్ట్ రూల్ ఇస్ డిఫరెంట్, సెకండ్ రూల్ ఇస్ డిఫరెంట్. అర్థమైంది, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సారీ. ఏమ్మా మేడం చెప్పండి. ఇప్పుడు అర్థమైంది సార్. మీ డౌట్ ఏమి? ఇది ఆర్క్ గురించి అనుకుని పైసిస్ అంటే మేల్ చార్ట్ అయినది కదా అని అనుకున్నా. అది మీరు గమనించాల్సిందంటే ఏంటి, పెద్దవాళ్ళు ఎట్లా ఉంటాదంటే తాము చెప్పినది బాగుంటుంది, అదే మనటోళ్ళు చెప్తే ప్రతిదీ తప్పు పడతారు. అడుగు తీసి అడుగు పెడితే తప్పు. ఓకే. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలా. బాగా టాలీ అయినట్టు మనం కూడా వాళ్ళ మాత్రం హైలైట్ చేయడం, 2 సార్లు గట్టిగా చెప్పడం. కాలేదు అనుకో సైలెంట్గా ఒక దాంతో ఇళ్ళగొట్టడం. వాళ్ళ పద్ధతి మనం కూడా నేర్చుకోవాలి. అలాగే ప్రామిస్ ఆఫ్ 371 ఇదే దాన్ని ఏమంటారు, కలామ్స్ అండ్ కస్పల్ ఇంటర్లింక్స్ బుక్ లో 371 పేజీలో ప్రామిస్ ఆఫ్ అన్యాచురల్ డెత్ అన్నారు చూడండి. ప్రామిస్ ఆఫ్ అన్యాచురల్ డెత్ పుస్తకం చదవండి, చూడండి ఒక్కసారి కనీసము. ఎందుకు నేను ఈరోజు మీరు 3 బుక్కులు తీసుకొని క్లాస్కు రండి అన్నానంటే చాలా మంది దగ్గర పుస్తకాలు లేవు, కొనడానికి కూడా బద్ధకం. సరే పోని ఉన్న వాళ్ళన్నా చూస్తారా అంటే వాళ్ళు తెచ్చుకోరు. అందుకు ఈరోజు అదే పనిగా పెట్టినా. ఎందుకంటే ఇట్లా కనీసం ఫలానా పేజీలో ఫలానాది ఉంది అంటే మీరన్నా చూస్తారు, రెఫర్ చేస్తారు. ఉన్న వాళ్ళన్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళన్నా కనీసం వారి కోసం. ఇక్కడ ప్రామిస్ ఆఫ్ అన్యాచురల్ డెత్ అని చెప్పేసి ఇచ్చాడు. ఈ అన్యాచురల్ డెత్కి రూల్స్ ఏమి, అన్యాచురల్ డెత్కు రూల్స్ ఏమి అంటానంటే, ఇదే 139 పేజీలో, ఇదే బుక్లో 139 పేజీలో కలామ్స్ కస్పల్ ఇంటర్లింక్స్ అనేటువంటి పుస్తకంలో 139 పేజీలో కింద లాస్ట్ లో అన్యాచురల్ డెత్ అని ఇచ్చినాడు. అన్యాచురల్ డెత్. ఫర్ అన్యాచురల్ డెత్ ద ఫాలోయింగ్ కండిషన్స్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ది చార్ట్. బాగా చదవండి, బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ నేను ఇంగ్లీష్లో పూర్ కావచ్చు, కానీ మీ అంతా విద్యావంతులను కాకపోవచ్చు. కొంతవరకు నాకున్న పరిజ్ఞానంతో నేను చెప్తున్నాను. బాగా చదవండి 1-2 సార్లు. అన్యాచురల్ డెత్. ఫర్ అన్యాచురల్ డెత్ ది ఫాలోయింగ్ కండిషన్స్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ది చార్ట్ అంటే అర్థమేమి? ఈ కింద కనబరిచినటువంటి షరతులన్నీ టాలీ కావాలి అనే కదా దాని అర్థము. ఓకేనా? ఇక్కడ ఏమిచ్చాడు? 1, 2, 3 కండిషన్స్ ఇచ్చినాడు. 139 పేజీలో కలాంసా బుక్ లో 139 పేజీలో అన్యాచురల్ డెత్ గురించి 3 రూల్స్ ఇచ్చాడు. ఆ 3 ఒకేసారి టాలీ కావాలి. దాని అర్థం అంతే కదా. ఫాలోయింగ్ కండిషన్స్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ది చార్ట్ అంటే ఆ 3 అగుపించాలి అనేనా దాని అర్థం? అవును సార్. లేక నేనేమైనా తప్పు చెప్తున్నానా? ఏం లేదు సార్, కానీ కరెక్ట్. ఒకవేళ ఇఫ్ ఐ యామ్ రాంగ్ ప్లీజ్ రెక్టిఫై మీ. అదేం లేదు సార్, చాలా కరెక్ట్ గా చెప్తున్నారండి. అలాగే అదే మళ్ళా
YTH లో కూడా సేమ్ ఇదే రాస్తాడు. YTH లో కూడా, YTH లో 209 పేజీలో, YTH 209 పేజీలో మోడ్ ఆఫ్ కమిటింగ్ సూయిసైడ్ అనేటువంటి స్టెప్ 3లో ది మోడ్ ఆఫ్ కమిటింగ్ సూయిసైడ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ద రిజల్ట్ in death has to be indicated by the subsublord of the 8th cusp. Suicide is an unnatural death. For unnatural death, the following conditions, చూడండి, for unnatural death, the following conditions should exist in the chart. అక్కడి పదమే ఇక్కడ, అక్కడి వాక్యమే ఇక్కడ ఉంది, ఇక్కడ వాక్యమే అక్కడ ఉంది. ఆ నంబర్ 1 కూడా 8th cusp subsublord should be linked to 8th and 12th cusp. 8th cusp subsublord should be significator. ఇక్కడ దీంట్లో ఆ లింక్డ్ అనే పదం తీసేసి 209 YTH లో సిగ్నిఫికేటర్ అనే పదం వాడినాడు. 8 and 12 ఉండాలని. 2, 8th cusp subsublord కలాంశలో 8th cusp subsublord and its star lord should be in cardinal and violent signs: Aries, Taurus, Scorpio, Leo, Sagittarius or Capricorn. అదే మాట ఇక్కడ కూడా ఉంది YTH లో. 8th cusp subsublord and its star lord should be in cardinal and violent signs: Aries, Taurus, Scorpio, Leo, Sagittarius and Capricorn. అదే రకంగా 3వ కండిషన్ దీంట్లో 139 పేజీల కలాంశాలు ascendant subsublord should also be connected with 8th and 12th houses to promise unnatural death. Ascendant 210 పేజీలో YTH లో ascendant subsublord should also be connected with 8th and 12th houses to promise unnatural death. అంటే ఏమి, సేమ్ రూల్సే అక్కడ కూడా చెప్పాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ బుక్కులు మీరు వెరిఫై చేస్తే ఎక్కడెక్కడ దేనికి సంబంధించినది ఏ పుస్తకంలో ఏ పేజీలో ఉంది అనేది మీరు చూడొచ్చు. ఒక టాపిక్ మాట్లాడుతున్నామంటే ఈ బుక్లో ఇక్కడ ఉంది, ఇంకో బుక్లో ఎక్కడ ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు, దానికి భిన్నంగా ఏమన్నా ఇచ్చినాడా అని మనము తెలుసుకోవాలి. అది మన బాధ్యత. కాబట్టి ఇది అన్యాచురల్ డెత్. యాక్సిడెంట్ అంటే అన్యాచురల్ డెత్ కింద ట్రీట్ చేశాడు ఆయన. కానీ యాక్సిడెంట్కి వచ్చేసి మామూలుగా మనము 1/8/12 చూడాలి. యాక్సిడెంట్కు చూడండి ఇక్కడ ఎక్కడ సార్ అది రెఫరెన్స్లో ఇదిగోండి యాక్సిడెంట్ ప్రైమరీ కస్ప్ 1, 4/8 సపోర్టింగ్ కస్ప్. కానీ కేపీలో 4/8/12 కూడా తీసుకుంటాం. ఇక్కడ మొట్టమొదట వైఫ్ డెత్, వైఫ్ యాక్సిడెంట్కు గురై చనిపోయింది. అంటే వైఫ్ అంటే ఏమి, 7th కస్ప్. ముందు మనము వైఫ్ను 7th కస్ప్ తీసుకోవాలి. వైఫ్ 7th కస్ప్. అసెండెంట్ వైఫ్కు 7th కస్ప్ అవుతుంది. అంటే 1 కింద 7 రాసుకోండి. అక్కడి నుంచి 8, 7 నుంచి 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 2 అవుతుంది. 2వ కస్ప్. 1 కింద 7, 8 కింద 2, 12 అంటే 6, 7కు నెగేషన్ 6. ఇక్కడ మీరు ఏం రాసుకోవాలి దీంట్లో, ఇక్కడ వైఫ్ ఎదురుగా అసెండెంట్ కాడ 7, దాని కింద 2, దాని కింద 12 కాదు, 6, 7, 2, 6. ఇవి గుర్తుపెట్టుకోండి. వైఫ్ డెత్ను మనము చెక్ చేస్తున్నాం. అలాగే మదర్కి ఏమవుతుంది, అసెండెంట్ 4, మదర్కు 4 అవుతుంది. చూడండి, ఇది మదర్ 4,
4 నుంచి 8 ఏమైతుంది? 1 11 అవుతుంది. 11 4 5 6 7 8 11 11 4 11 4 11 నెక్స్ట్ ఇక్కడ 3 మళ్ళా యాడికి తీసి ఇక్కడ 11 రాసుకోండి. ఈ 4 కు నెగేషన్ 12 3 ఇక్కడ 3. అలాగే ఫస్ట్ డాటర్ కు 5 0 5 5. తర్వాత 8 5 నుంచి 8 లెక్కండి. 5 6 7 8 9 10 11 12 12 ఓకేనా? yes sir 12 4 5 కు 4 వ్యయం ఏమైతుంది? 4 4. ఎక్కడిక్కడ వచ్చా? ఇది రాసుకోవాలి. అంటే ఏమి? యాక్సిడెంట్ అంటే 1812 చూడాలి. ఇక్కడ వైఫ్కు 7 అసెండెంట్ అయితే 8 వచ్చేసి 2 అవుతుంది, 6 12 అవుతుంది. అలాగే మదర్కు 4 11 3. ఫస్ట్ డాటర్కు 5 అసెండెంట్ అయినప్పుడు అక్కడ నుంచి 8 12 అవుతుంది. దీనికి 5 కు నెగేషన్ 12 అవుతుంది. అది ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒక్కొక్కరిని మనం పరిశీలిద్దాం. వైఫ్కు 7 2 6 అవి గుర్తుపెట్టుకోండి. చార్ట్లోకి రండి. చార్ట్ ఎక్కడ? ఇది చార్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనము పెద్ద చార్ట్ తీద్దాం. మనం అలవాటు పడ్డాం కదా, మన పద్ధతి మనదే. వైఫ్ 7th కస్ప్ సబ్సబ్లార్డ్ ఎవరు? 7th కస్ప్ సబ్సబ్లార్డ్ వైఫ్ 7th కస్ప్. ఇది వైఫ్ 7th కస్ప్ సబ్సబ్లార్డ్ ఇదే కదా వైఫ్ అసెండెంట్. వైఫ్ యొక్క అసెండెంట్ 7th కదండి, సాటర్న్. ఈ సాటర్న్ ఇక్కడ చూడండి, వీనస్ ద్వారా ఏముండాలా? 7 2 6. ఇక్కడ చూడండి మీరు 7 ఉంది. 7 2 6 7 2 6 చూడండి. సాటర్న్ 6 ఉంది, 7 ఉంది, 6 ఉంది, 7 ఉంది. కమిట్మెంట్ లో 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. దీని ద్వారా ఇక్కడ సబ్ లెవెల్ కమిట్మెంట్ లో 6 7 ఇది 7 6 2 ఇక్కడ ఉంది. ఓకేనా? ఓకే సార్. అంటే 1 8 12 అనేటివి మీరు చూసుకోవడం సిగ్నిఫికేటర్ చేస్తున్నాం. ఇక్కడ ఈ రెండిట్లలో ఉంటే చాలు, ఎక్కడైనా సరే. 7 2 6 ఇక్కడ 7 ఉంది, 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. సరే, అలాగే అంటే వైఫ్ది కన్ఫర్మ్డ్ అన్నమాట. యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది అని ధృవీకరించడమైనది. బాగుంది. తర్వాత ఎవరు నెక్స్ట్? మదర్ 4th. మదర్కు ఏమి? 4 కు ఏం రాసుకున్నారు? 4 11 3. 4th కస్ప్ సబ్సబ్లార్డ్ ఎవరు? 4th ఇదిగో రాహు. 4th కస్ప్ సబ్సబ్లార్డ్ రాహు చూడండి. 4 11 3 3 ఉన్నాయి. 3 11 4 ఇక్కడ కూడా 3 11 4 ఉన్నాయి. అంటే యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది అని బాగా ధృవీకరించడమైనది. ఓకే. తర్వాత ఇంకొకరెవరు? డాటర్ 5. చైల్డ్ బర్త్ సారీ జూపిటర్ అండి. ఫస్ట్ చైల్డ్ కు ఏమేమి? జూపిటర్ 5 12 4 కావాలి. ఎవరు? 5th కస్ప్ సబ్సబ్లార్డ్ చూడండి. జూపిటర్ ఎక్కడ? 5 ఉంది, 12 ఉంది, 4 ఉంది. 5 12 4 ఉంది. కాబట్టి యాక్సిడెంట్ జరగడానికి బాగా కనపడతా ఉంది. ఓకే, యాక్సిడెంట్ జరగడానికి కనపడతా ఉంది. అదే మాటనే ఇక్కడ ఆయన రాశాడు. వైఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 7th కస్ప్. చూడండి, వైఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 7th కస్ప్.
Wife is represented by seventh cusp. Cause of death will therefore be studied from the subsublord of the second cusp, which is the eighth from second. ఇక్కడ మళ్ళా మనమేమి ఎయిత్ కస్ప్ ఇక్కడ నుంచి ఏమైతుంది, సెవెంత్ నుంచి ఎయిత్ ఏమైతుంది, ఇక్కడ సెకండ్ కస్ప్ సబ్సబ్లాడ్ మార్స్ అవుతాడు. సెకండ్ కస్ప్ సబ్సబ్లాడ్ మార్స్. మనము ఇప్పుడు ఇందాక చూసినది అసెండెంట్ చూసాం కదా. ఇప్పుడు సెవెంత్ కస్ప్ నుంచి ఎయిత్ కస్ప్ ఏమైంది, సెకండ్ కస్ప్ సబ్లాడ్ మార్స్. మార్స్ చూడండి, మార్స్ అనేటువంటి వాడు ఇక్కడ మార్స్ ఏముండాలా, 2 7 2 6 7 2 6 2 ఉంది, 6 ఉంది, 7 ఉంది మార్చుకు. ఓకే, అలాగే మదర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఫోర్త్ కస్ప్. ఫోర్త్ నుంచి ఎయిత్ ఏమైతుంది, 11th కస్ప్ అవుతుంది. ఫోర్త్ నుంచి ఎయిత్ 11th కస్ప్. ఇక్కడ చూడండి, ఇది ఫోర్త్ కస్ప్. తల్లి నుంచి 8, 1 2 3 4 5 6 7 8 11th కస్ప్. 11th కస్ప్ సబ్సబ్లాడ్ ఎవరు, వీనస్. 11th కస్ప్ సబ్సబ్లాడు వీనస్. వాడిని పరిశీలించండి. వీనస్ చూడండి, వీనస్ ఏం కావాలా తల్లికి, 4 11 5 4 3 11 3 4 11 3 ఉన్నాయి. ఓకే, తర్వాత చైల్డ్ ఫస్ట్ చైల్డ్ కు ఫిఫ్త్ నుంచి ఎయిత్ ఏమైతుంది, 5 నుంచి 8 12 అవుతుంది. 12th కస్ప్ సబ్లాడ్ వీనసే సేమ్ వీనస్. మళ్ళా వీనస్ చెక్ చేయండి. వీనస్ చెక్ చేస్తే అప్పుడు 5 12 4 ఇక్కడ 4 12 వచ్చింది, తర్వాత 5 వచ్చింది. 5 కమిట్మెంట్ లో ఉంది. 4 12 5 కమిట్మెంట్ లో ఉంది. ఓకేనా? yes sir. అలా అన్ని రకాలుగా సరిపోయింది. అంటే అసెండెంట్ సబ్సబ్లాడ్ ద్వారా, ఎయిత్ సబ్సబ్లాడ్ ద్వారా కూడా సరిపోయింది. ఇప్పుడు అసెండెంట్ కస్ప్ ఇక్కడ ఈ రూల్స్ చూడండి మీరు ఒకసారి. అది 139 పేజ్ అని చెప్తేనే ఆయన రాశాడు కదా, అన్యాచురల్ డెత్. దిస్ ప్రామిసెస్ అన్యాచురల్ డెత్ ఆఫ్ వైఫ్ అనే పదం అన్నాడు కదా 371 పేజీలో. దిస్ ప్రామిసెస్ అన్యాచురల్ డెత్ ఆఫ్ వైఫ్ అన్నప్పుడు అన్యాచురల్ డెత్ రూల్స్ ఏమి అని చెప్పేసి ఇక్కడ మీరు అదే కలాంసా కస్పల్ ఇంటర్లింక్స్ లో ఇక్కడ ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో చూస్తే అన్యాచురల్ డెత్ STUV డెత్ పేజ్ 139 లో ఉంది సార్. దాన్ని ఏమంటారు, ఇండెక్స్ లో చూడండి. డెత్ 397 పేజీలో డెత్ అన్యాచురల్ హౌసెస్ కాంబినేషన్ అని ఈ పుస్తకంలో పేజ్ నంబర్లు ఇస్తాడు. 26 50 139 354 371 పేజీల్లో ఉంది. ఇది 139 పేజీలో రూల్స్ మొత్తం 3 రాసినాడు. ఇప్పుడు మనం ఇందాక చదివిన 3 రూల్స్ 139లో 3 రూల్స్ ఉన్నాయి. దాని గురించి మీకు కొంచెము డిస్కస్ చేయాలి. మనము డిస్కస్ చేయాలి. ఏమి, ఎక్కడది ఇందాక చెప్తుంది కదబ్బా, 139 పేజీ 139 పేజీలో ఉంది సార్. 139 ఇదిగో. Subsublord should be linked to 8th and 12th. Subsublord should be linked to 8th and 12th cusp. ఇప్పుడు భార్యది వైఫ్ 7 కు 8 ఏమైతుంది, 7 కు 8 సెకండ్ 2 మార్స్ 8th సబ్సబ్లాడ్ మార్స్. ఆ మార్స్ అనేటువంటి వాడు లింక్ టు 8 and 12 అన్నాడు. ఇక్కడ చూడండి రూలు, అన్యాచురల్ డెత్ అనే దానికి 8th కస్ప్ సబ్సబ్లాడ్ షుడ్ బి లింక్ టు 8 and 12 హౌసెస్. ఇక్కడ వైఫ్ కు 7th కస్ప్ అసెండెంట్ అవుతుంది. అక్కడి నుంచి 8 రెండవ భావం అవుతుంది. రెండవ భావం యొక్క సబ్సబ్లాడ్ మార్స్. ఆ మార్స్ ఇక్కడ సిగ్నిఫికెంట్ టేబుల్లో రండి, 8 and 12 చూపియాల. మార్స్ ఎడిగో మార్స్ 8 and 12 ఉంది చూడండి. 8 ఉంది 12 ఉంది. ఓకే, 8 ఉంది 12 ఉంది. ఓకే,
అలాగే మూడవ రూల్, అసెండెంట్ సబ్ లార్డ్ షుడ్ బి కనెక్టెడ్ టు 8 and 12. అసెండెంట్ సబ్ లార్డ్ ఎవరు? భార్యకు సెవెంత్ కదా అసెండెంట్ సబ్ లార్డ్. సాటర్న్ అసెండెంట్ సబ్ లార్డ్ సాటర్న్ భార్య. సాటర్న్ చూడండి, ఇదిగో 8, 12 ఉంది. అంటే ఏమి? 1, 3 టాలీ అయినాయి. 1, 3 టాలీ అయినాయి. ఇక రెండవది చూద్దాం. 8th సబ్ లార్డ్ అండ్ ఇట్స్ స్టార్ లార్డ్. ఇక్కడ 8th సబ్ లార్డ్ ఎవరు? భార్యకు మార్స్ కానీ మార్స్ యొక్క స్టార్ లార్డ్ అయిన మెర్క్యూరీ కానీ. బాగా వినండి, రెండవ రూలు కన్ఫ్యూజ్ కావద్దు. 8th సబ్ లార్డ్ మార్స్, భార్య కేసులో 8th సబ్ లార్డ్ మార్స్ ఆర్ ఇట్స్ స్టార్ లార్డ్. ఇట్స్ స్టార్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ. మార్స్ కానీ మెర్క్యూరీ కానీ ఎక్కడ ఉండాలా? కార్డినల్ అండ్ వైలెంట్ సైన్స్ ఏమేమిటి ఉండాలా? వాడే ఇచ్చినాడు. ఏరిస్, టారస్, స్కార్పియో, లియో, సజిటేరియస్, క్యాప్రికార్న్ అని దానిలో ఉండాలా. అంటే ఏమి? మార్స్, మెర్క్యూరీ అనేవాళ్ళు. ఇక్కడ రండి, మామూలు నాటల్ స్కార్పియోలో ఉన్నాయి. ఇక్కడ మార్స్ ఎక్కడున్నాడు? స్కార్పియోలో ఉన్నాడు. ఇంకోరు మెర్క్యూరీ కూడా స్కార్పియోలోనే ఉన్నారు. ఆ లిస్ట్ లో సరిపోయింది. స్కార్పియో ఉంది కాబట్టి 3 రూల్స్ ఇక్కడ టాలీ అయినాయి. యు సీ ది ట్రిక్ ఎట్లా ఉంటుందో. పెద్దలు ఏమైనా మాట్లాడతారు, వాళ్ళు ఏమైనా చెల్లుబడవుతుంది. నాలాంటి వాడు ఇలాంటి వాడు చేస్తే ఓయమ్మ ఎంత రాద్ధాంతమో చూడండి ఎంత రాద్ధాంతం చేస్తారు. ఇంకా మనము అల్పులం, వాళ్ళు కొప్పున్నమ్మ ఎట్లా గులికినా సరిపోతుందంట. బోడిగుండా అల్పులు కాదు సార్, చాలా గొప్పవారు మీరు. అదేనమ్మా పెద్దవారు. అందుకే నేను చెప్పేది, మనం కూడా వాళ్ళ మాదిరే బిహేవ్ చేయాలా, మనం కూడా అట్లనే నేర్చుకోవాలా. అంటే ఏమి? బాగా టాలీ అయినటివి హైలైట్ చేయండి, కానీ వదిలిపెట్టండి. ఇప్పుడు పరీక్షలో రాసేటప్పుడు సైడ్ హెడింగ్స్ పెట్టి అశోకుడు ఇవన్నీ కూడా ఎక్సెప్షన్ టు ది రూల్ కింద పక్కన పెట్టేస్తారు. ఆ దానము అనే దాన్ని హైలైట్ చేయడం, అట్లా మీరు కూడా ఇట్లా హైలైట్ చేయండి అని చెప్తున్నా సార్. పేజ్ 50 చూడండి సార్ ఒకసారి. చెప్తా కొంచెం ఉండండి. ఇక్కడ ఈ అన్యాచురల్ డెత్ భార్య విషయంలో 3 రూల్స్ టాలీ అయినాయి. ఓకే, తర్వాత భార్య అయినాక ఇంకెవరు? తల్లి 4th సబ్ లార్డ్ తల్లి, అసెండెంట్ 4th అసెండెంట్ కదా. అసెండెంట్ రాహు చూడండి. అసెండెంట్ సబ్ లార్డ్ షుడ్ బి కనెక్టెడ్ విత్ 8th and 12th టు ప్రామిస్ అన్యాచురల్ డెత్. రాహు అడిగో 8 and 12. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 8 ఉందండి. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 8 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లాభం లేదు. ఇక్కడ ఈ రెండిట్లలో ముందు కావాలి కదా 8 and 12. ప్రామిస్ కు ఈ రెండిట్లలోనే ఉండాలి. చూసారా? అసెండెంట్ సబ్ లార్డ్ ఎవరికిది? రాహు అయినది అసెండెంట్ సబ్ లార్డ్ తల్లికి అసెండెంట్ సబ్ లార్డ్ రాహు. ఆ రాహు అసెండెంట్ సబ్ లార్డ్ should also be connected with the 8th and 12th houses to promise unnatural death. చూడండి, ఇక్కడ ఓన్లీ 12 మాత్రమే ఉంది. సరే ఉండండిలే, సంతోషం. ఒకటన్నా ఉంది, ఓకే, సర్దుకుందాం. తర్వాత 8th SSL చూడండి. 8th SSL ఎవరు? 4th నుంచి 8th ఏమైతుంది? 11th SSL వీనస్. 11th SSL వీనస్ చూడండి. ఇదిగో వీనస్ ఏముంది? 8 and 12 ఉండాలా. వీనస్ చూడండి, ఇక్కడ 12 ఉంది సార్. 8 and 12 చూస్తా సార్. 12 and 4 అది కదా చూడాల్సింది. మనం దాన్ని 12 and 8 ఉంది చూడండి. మాస్టర్ ఒకసారి ఇందాక మనం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నాం. ఒకసారి మదర్ అన్నప్పుడు 4 అసెండెంట్ తీసుకున్నప్పుడు అక్కడి నుంచి మాస్టరు చెప్పండి, గట్టిగా చెప్పండి, వినపడంలా నాకు. సార్ 4 మన మదర్ 4 తీసుకున్నప్పుడు 11, 5 చూడాలి కదా. 11, 3 చూడాలి అంతే. మీరు డైరెక్ట్ గా చూసేస్తున్నారా? 11, 3 ఎందుకు చూస్తావు? అవును, 4th నుంచి 8th ప్లస్ 11 కదా సార్.
మీరు 4 తీసుకున్నారు కదా. ఇప్పుడు మదర్ ఫోర్త్ కదా. అవును సార్. అవును సార్. ఆ ఫోర్త్ నుంచి 8th కప్ ఏమైతుంది? 11th అవుతుంది. 11th కప్ సబ్ లార్డ్ ఎవరు? అక్కడ సార్ అక్కడ 11 రావాలి సార్. అదే 11th మీరు కప్ సబ్ లార్డ్ ఎవరు? వీనస్. కాదు మాస్టర్, అది సపరేట్. వీనస్ చూడు. సార్ ఫోర్త్ కి సబ్ లార్డ్ చూడాలి సార్. ఫోర్త్ సబ్ లార్డ్ చూసినామయ్యా, రాహువు. సార్ 4th సబ్లాట్ చూసినప్పుడు 4th కి 11 అది వస్తుంది సార్. 4th నుంచి 8th ఏమైతుంది? 11th సబ్ లార్డ్ 11th. 11 రావాలి అక్కడ. సిగ్నిఫికేషన్స్ 11 రావాలి సార్. మీరు 11 కు సబ్ లార్డ్ ఎవరు? వీనస్. ఆ వీనస్ ను పరిశీలించాలా నువ్వు. వీనస్ అనేవాడు 8 and 12 లో ఉండాలా. ఇదిగో 12, 8 రెండు ఉన్నాయి. సరిపోయింది కదా. సరిపోలేదు. సరిపోలేదు ఏమండి సార్. మీరు 4th మీరు మార్చారు కదా సార్. మీరు రొటేట్ మీరు మదర్ ఇప్పుడు అసెండెంట్ కి బదులు మదర్ తీసుకున్నాం. మదర్ 4 అయింది, దానికి 8th 11 అవుతుంది కదా సార్. I am unable to ఇందాక మీరు చెప్పినట్లే 4, 3, 11 ఉన్నాయి సార్. రాహు 4, 3, 11 ఉన్నాయి రాహులో అని చెప్తున్నారు వాళ్ళు. ఇందాక మనం చూసినట్లే ఇలా కూడా 4, 3, 11 వస్తున్నాయి అని అంటున్నారు. మాస్టర్ యాక్చువల్ గా ఇందాక మనం చూసింది కరెక్ట్ మాస్టర్. ఇప్పుడు చెప్పేదానికంటే కూడా మదర్ 4th అనుకున్నప్పుడు వాడికి సంబంధించి 8 to 12 చూడాలి కాబట్టి అది 11, 3 ఉంటే సరిపోతుంది సిగ్నిఫికేటర్స్ లో. అది సరిపోతుంది. అలాగే రెండోది ఏంటంటే 11th SSL మళ్ళీ అక్కడి నుంచి మనం 8 అవి చెక్ చేసుకోవాలి. అది మీరు అన్న ప్రిన్సిపల్ అది. సారీ కరెక్ట్. అది మేము అంటుంది మూర్తి గారు అన్ను మాస్టర్ భాస్కర్ గారు మేము అంటుంది అది కరెక్టే. ఇప్పుడు టాలీ అవుతుంది సార్. అప్పుడు మళ్ళా 4, 11, 3 వస్తుంది. అది వైఫ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. అవుతుంది సార్. వైఫ్ దగ్గర వైఫ్ కు ఏమైతుంది? 7 కు 8 and 12 ఏమి 2, 6 అవుతుంది కదా. 2, 6 ఉన్నాయా లేదా చూస్తే సరిపోతుంది ఒకటి. హలో మాస్టర్ వినండి. వైఫ్ కు అసెండెంట్ సబ్ లార్డ్ శాటర్న్. ఈ శాటర్న్ కు ఏం కావాలి? 8 and 12 అన్నప్పుడు 2, 6 కావాలా. 2, 6 8 and 12 8 and 12 దీనికి 2, 6 ఇదిగో 2 ఉంది, 6 ఉంది. 6 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. సరిపోయింది ఇది. ఓకేనా సార్? ఇప్పుడు మామూలుగా ఏం కావాలా? 8 and 12 కావాలాడా? ఎస్ సార్. 8 and 12 అంటే ఏమైతాయి? వైఫ్ కు 2, 6 అవుతాయి. ఎస్ అంతేనా? ఎస్ సార్. 8 నుంచి ఇప్పుడు వైఫ్ అసెండెంట్ 7 నుంచి 8 ఏమైతుంది? 2 పేరు మార్స్ సబ్ లార్డ్. మార్స్ కూడా 2, 6 ఉండాలా. ఇదో 2, 6 చూడండి. 2, 6 ఓకే. చార్ట్ రొటేట్ చేస్తే బాగుంది. రొటేట్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వకపోతాం. 2, 6 సరిపోయింది. అలాగే 8th సబ్ లార్డ్ ఆర్ మార్స్ కానీ మెర్క్యూరీ కానీ ఎక్కడ ఉండాలా? వాళ్ళు చూపించిన రాసుల్లో ఉండాలా. సో వాళ్ళు సైన్ లో ఉన్నారు ఇక్కడ కాబట్టి అది సరిపోయింది. అది సరిపోయింది. ఇప్పుడు ఇంకొకటి ఏంది? మదర్ 4th హౌస్ సబ్ లార్డ్ రాహు చూడండి. ఇక్కడ రాహు ఏం చేయాలా? 11, 3 లో ఉండాలి. 11, 3 కావాలా? రాహు ఇదిగో 11, 3, 11 ఉంది. ఇక్కడ 3, 11 ఉంది. ఇక్కడ 11 ఉంది. సరిపోయింది. ఓకే సార్. మదర్ యొక్క అసెండెంట్ రాహు సరిపోయింది. మదర్ యొక్క 8th ఏమైతుంది? 11th SSL వీనస్ చూడండి. వీనస్ కూడా 11, 3 కావాలా. ఇదిగో 11, 3 ఉంది.
ఎస్ సార్ 11-3 ఉంది. రాహు. ఓకే 11-3 is there. ఎస్ సార్. ఓకే, తర్వాత Daughter. 8 SSL ఎవరు ఇక్కడ? ఇతనే కదా, వీనస్. Libra. 8 SSL వీనసే కదా మదర్ కు. ఎస్ సార్. హలో, ఇక్కడ చూడండి, మదర్ 4 నుంచి 8 SSL, 4 5 1 2 3 4 5 6 7 8 అంటే 11th SSL వీనస్. ఎస్ సార్. ఆ వీనస్ ఏం చూపించాలి? 11-3 నే వీనస్ Yes, sir. కానీ 11-3 చూపించినాడు. ఓకే. కానీ ఇప్పుడు మనము చూడాల్సింది 8th SSL ఆర్ ఇస్ స్టార్ లార్డ్. 8th SSL ఎవరు? వీనస్. వీనస్ కానీ వీనస్ యొక్క స్టార్ లార్డ్ అయిన రాహువు కానీ, వీనస్ రాహువు ఎక్కడున్నారు? వీనస్ తులలో, రాహువు కన్యలో ఉన్నారు. అవి ఏమైనా ఉన్నాయా దాంట్లో? అతను చూపించిన బుక్ లో లేవు సార్. కన్యా తులలు ఉన్నాయా? లేవండి. ఏరిస్, టారస్, స్కార్పియో, లియో, సాజిటేరియస్, క్యాప్రికాన్. మళ్ళా నో వర్గో, నో లిబ్రా. నో లిబ్రా లేదు. అంటే అక్కడ ఆ 2వ రూలు ఫెయిల్ అయింది. ఎస్ సార్. అలాగే ఇంకొకటి ఏంటి? 3 ఫస్ట్ చైల్డ్ ఇక్కడ సాటర్న్, జూపిటర్. ఫస్ట్ చైల్డ్ జూపిటర్ చూడండి. ఫస్ట్ చైల్డ్ కి ఏం కావాలా? 12-4 ఉండాలా. జూపిటర్ ఇదిగో 12-4 ఉంది. ఓకే, జూపిటర్ నుంచి 8th SSL ఎవరైతారు? వీనసే. వీనస్ కూడా చూడండి 12-4. వీనస్ కూడా 12-4 ఉంది. ఎస్ సార్. సరిపోయింది. ఇక్కడ ఈ వీనస్ 8th SSL వీనస్ కానీ వీనస్ యొక్క స్టార్ లార్డ్ రాహు. వీనస్ అండ్ రాహు వీళ్ళిద్దరు ఏ రాశుల్లో ఉన్నారు చూడండి. వీనస్ అండ్ రాహు చూడండి. వీనస్ ఇన్ లిబ్రా, రాహు ఇన్ వర్గో. మళ్ళా సేమ్ ఇక్కడ కూడా బుక్ లో లేదు. అంటే దీని అర్థం ఏమి? అప్పుడు 139 లో అన్యాచురల్ డెత్, ఫర్ అన్యాచురల్ డెత్ ద ఫాలోయింగ్ కండిషన్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ది చార్ట్. అంటే ఈ కింద కనపరిచిన 3 రూల్స్ కూడా యథాతథంగా అమలు జరగాలి అని కదా మనం అనుకునేది. సెకండ్ రూల్ రావట్లేదు. సెకండ్ రూల్ కావటంలే. ఒక్క దాంట్లో అయింది. ఎవరి దాంట్లోనా? వైఫ్ దాంట్లో అయింది, చైల్డ్ దాంట్లో, మదర్ దాంట్లో కాలేదు. అది నేను పాయింట్అవుట్ చేస్తా ఉండేది, మీ దృష్టికి తీసుకొచ్చినది అది. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత 372వ పేజీ అదే బుక్ లో 372వ పేజీ చూడండి. ఎప్పుడు యాక్సిడెంట్ అయింది? డేట్ ఇచ్చినాడు. ఆన్ 7 మార్చి 2006. ఆన్ 7 మార్చ్ అంటే 3/2006 కొడితే ఇక్కడ షోదశ అంటే ఏమొస్తుంది? ఎప్పుడు 7-3 అది. ఇది వీనస్ సాటర్న్ వీనస్ సాటర్న్ వీనస్. వీళ్ళు దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ. వీళ్ళు చూపించాలి కదా, చెక్ చేయాలి కదా, అవి చేస్తాయా లేదా వాళ్ళని కూడా చెక్ చేయాలి కదండి. కాబట్టి ముందు, అన్నిటికంటే ముందు ఇటు రండి, ఇటుకి రండి.